అయితే చెదిరిపోతున్న సంఘం గురించి చెప్తున్న మాట అంట. ఏ మాట అది? మళ్ళీ యాకోబు 2 చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? చెదిరిపోతున్న ఈ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, నీకు విశ్వాసం ఉందని చెప్తే ఆ విశ్వాసం నిజమైన విశ్వాసం అయితే క్రియలేని విశ్వాసం ఎందుకు అని చెప్తున్నాడు ఆయన. మీరు గమనించండి, చెదిరిపోతున్న సంఘానికి ఆనాటి కాలంలో ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రార్థించుండగా, వారందరూ దేవుణ్ణి ఆరాధించుచుండగా, వాళ్ళందరూ దేవుని పని చేస్తుండగా మిగతా అధికారులు అందరూ వచ్చి ఏం చేసేవారంటే వీళ్ళందరినీ కొట్టేవారు, వీలైతే చంపేసేవారు, మరీ ఘోరంగా మాట్లాడితే అక్కడికక్కడికి ఈడ్చి బాధేసేవారు. అంత భయంకరమైన సిట్యువేషన్స్లో సంఘం చెదిరిపోతున్న సమయంలో యాకోబు గారు సువార్త వీళ్ళకి తెలియాలి, సత్యం వీళ్ళకి వెళ్ళాలన్న విషయంతో చెప్తున్న మాటలంట. ఏంటంట? మీరు చెదిరిపోతున్నప్పటికీ, మీరు లోకంలో బాధలు పడుతున్నప్పటికీ, హింసలు పడుతున్నప్పటికీ మీరు ఏం చేయబడాలి? మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎలాగా? మాటలు చెప్తేనా? నేను విశ్వాసుని, నేను విశ్వాసురాలని చెప్పుకోవడం ద్వారా క్రైస్తవుడు అనిపించుకోగలమా? అదే విషయాన్ని చెప్తున్నారు. చూడండి, చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్న మాట యాకోబు గారు ఈరోజు చెదిరిపోతున్న సంఘానికి మనకు కూడా చెప్తున్న మాట యాకోబుది. అంటే ఆ రోజు ఆ కాలంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారందరినీ కూడా, చెదిరిపోతున్న వాళ్ళందరినీ కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇదిగోండి ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తున్న యాకోబు గారు ఈరోజు చెదిరిపోతున్న మనందరికీ కూడా చెప్తున్న మాట ఈ మాట. మీకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసుని, నేను విశ్వాసురాల్ని, యేసు ప్రభు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు నాకు లేడని చెప్పడం కాదు, కానీ మాటతో చెప్పడం కాదు, కానీ దేంతో చేయమంటున్నారు? క్రియ ద్వారా. అదే విషయాన్ని కింద మాట్లాడుతూ చెప్తున్నారు. చూడండి, ఒక సందర్భాన్ని, ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంట? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అని ఒక సందర్భాన్ని చెప్తున్నారు యాకోబు గారు. మీకు అర్థం చేసుకోండి, ఆనాటి కాలంలో చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగోండి మీరు విశ్వాసురాలు, మీరు విశ్వాసుడు అని చెప్పుకోవడం మాట కాదంట, కావాల్సింది మరి ఏంటంట? క్రియ కావాలంట. ఉదాహరణకి ఏం చెప్పారు? ఒక ఎగ్జాంపుల్కి ఏం చెప్పారు ఈయన? ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చి, లేదా మనకు తెలిసిన ఎవరన్నా వచ్చి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అన్నప్పుడు, లేదా నాకు కొద్దిగా నాకు సహాయం కావాలి, నాకు నీ నుంచి కొద్దిగా సహాయం కావాలి, నేను అప్పుల్లో మునిగిపోయాను, నాకు కొంచెం సహాయం చేయవా, నాతో నాకు నా బాధ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు అంట ఏం చేయమంటున్నాడు? నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండి నేను ప్రార్థన చేస్తాను నీకోసం అంటారంట. అప్పుడు విశ్వాసులు కూడా మాటల ద్వారా వాళ్ళు విశ్వాసం చూపించుకుంటున్నారు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారు? మాటల్లోనే విశ్వాసం చూపించుకుంటున్నారు, చేతల్లో లేదు. ఆనాటి కాలంలో చెదిరిపోతున్న సంఘానికి యాకోబు గారు చెప్తూ ఈ మాట చెప్తున్నారు. ఏంటంట? మాటల్లో విశ్వాసం చూపించుకోవడానికి సంఘం ప్రయత్నించిందంట. మరి ఈనాటి సంఘం ఏం చేస్తుంది? ఈనాటి సంఘం కూడా ఏం చేస్తుందంటే, ఇదిగో సేమ్ ఇదే, అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరిగిందంటే, ఆ చెదిరిపోతున్న సంఘం మాటలతో చెప్పిందంట. ఏమనంటే, నువ్వు ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళిపో, సంతోషంగా ఉండు, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి సంతోషంగా ఉండు, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా. ఎలాగా? నేను ప్రార్థన చేస్తాను, నీకు వస్తాయి. ఆరోగ్యం బాగాలేదండి, నాకు ప్రార్థన చేయండి అంటేనే ప్రార్థన చేస్తాను బ్రదర్, మీకేం కాదు, మీకు సహాయం చేయరు, దేవుడు చేస్తాడు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటారంట. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, దేవుడు ఎంతమంది మనుషులు ఎందుకు కలగజేశాడు చెప్పండి ఒకసారి. ఇంతమంది మనుషులు ఎందుకు కలగజేశాడు ఆయన? ఎందుకు కలగజేశాడంటే ఒకరి పట్ల ఒకరు సహాయపడి ప్రేమ కలిగి ఆయన యొక్క లక్షణాలు బయటకు చూపించాలని దేవుడు ఇంతమంది మనుషులను తయారు చేస్తే, మనుషులు ఏం చేశారు తెలుసా? సహాయం కోరి ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే, సహాయం కోరి ఒక విశ్వాసురాల దగ్గరికి వస్తే, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపో శుభ్రంగా అని చెప్పారంట. సంతోషంగా తినేసి పడుకో. వాళ్ళు వచ్చింది ఒక కష్టంతో వచ్చారు, కష్టం నుంచి వచ్చారు. మాకు తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, మాకు అనారోగ్యంతో బాధపడుతుంటే మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మా జీవితం ఇలా అయిపోయింది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నువ్వు నా సహోదరి కాబట్టి, నువ్వు నా సహోదరుడు కాబట్టి నీకు చెప్తున్నాను, నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని చెప్తుంటే వీళ్ళేమన్నారంట, నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను సిస్టర్, నేను ప్రార్థన చేస్తాను, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, అన్నీ వస్తాయి మీకు, నేను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుడు నీకు అలా జల్లుతాడు డబ్బులు,
నేను ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం, దేవుడు అలా జల్లుతాడు నీకు. నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే నీకు కావాల్సిన ఆహారం కూడా పరలోకం నుంచి ఇలా కింద పడుతుంది. ఏం కాదు, ధైర్యంగా ఉండి అన్నారంట. ఆ చెదిరిపోతున్న సంఘానికి ఆ రోజు చెప్తున్న మాట ఈరోజు మనకు కూడా చెప్తున్నారు యాకోబు గారు. ఏంటంట, ఉదాహరణకి చూపిస్తూ, ఇదిగో నువ్వు విశ్వాసుడివి, విశ్వాసురాలు అనిపించుకోవాలంటే ఆ లక్షణాలు మాటల్లో కాదంట, మరి దేంట్లో ఉండాలంట? చేతల్లో, క్రియల్లో ఉండాలి. చాలామంది భయంకరంగా మాట్లాడతారు. ఎలాగనంటే, నువ్వు నిజమైన దేవుడిని నమ్మవంటే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడు, నువ్వేం బాధపడి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటారు. నీకు అర్థమవుతుందా అన్నమాట? నువ్వు దేవుడిని నమ్మావంటే, విశ్వాసంతో నమ్మావంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకో కామన్ డైలాగ్ ఏంటో తెలుసా క్రిస్టియానిటీలో? విశ్వాసం నీది కొంచెం తక్కువ ఉన్నట్టుంది బ్రదర్, కొంచెం విశ్వాసం పెంచి నువ్వు ఖచ్చితంగా అయిపోద్ది, అది ఖచ్చితంగా నీ అప్పులు తీరిపోతాయి, ఖచ్చితంగా నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, ఖచ్చితంగా నీ ఆకలి తీరిపోద్ది, కొంచెం విశ్వాసం పెంచు. మళ్ళీ ఏమన్నా అంటేనే అదిగోండి ఆవగింజంతా విశ్వాసం ఉంటే చాలు నీకు అన్నీ వచ్చేస్తాయి అన్న మాట తీసుకొచ్చి ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి చెప్తాడు మాట. అంటే మీరు గమనించండి, విశ్వాసులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఆ రోజుల్లో ఉన్నట్టుగానే మాటలు చెప్తున్నారు కానీ పనులు చేయట్లేదు. ఆ రోజు విశ్వాసులందరూ కూడా చెదిరిపోతూ వాళ్ళు ఎదుటివారికి సహాయం చేయాల్సిన ఘన లక్షణాలు ఉండాల్సిన వారు, ఆనాటి వాళ్ళు అలా ఆది సంఘం అంతా అలా చేయాల్సిన వాళ్ళు ఏం చేశారంటే మాటలతో విశ్వాసం చూపించారు. ఇప్పుడు కూడా ఈ సంఘాలు, ప్రస్తుతం ఉన్న ఈ కాల సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మాటలతో సహవాసం చేస్తున్నాయి, మాటలతో వాళ్ళ యొక్క విశ్వాసం చూపిస్తున్నాయి. అదే సందర్భాన్ని ఆనాటి కాలంలో ఉన్న క్రైస్తవ్యానికి చెప్తున్న మాట, ఈనాటి కాలంలో ఉన్న క్రైస్తవ్యానికి చెప్తున్న మాట యాకోబు గారు. అలా చెప్తూ రెండో మాట ఏమన్నారు చూడండి ఒకసారి. ఆయన చెప్తూ ఇంకో రెండో మాట ఏమన్నారు చూడండి. మీలో ఎవడైనను శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది వంటిగా ఉండి మృతమైది నగును. ఏంటంట, విశ్వాసం అనేది మాటల్లో కానీ లేకపోతే మనం ఏదో ప్రార్థన చేస్తామన్న వాటిలో విశ్వాసం చూపించకూడదంట. మరి దేంట్లో చూపించాలంట విశ్వాసం? దేంట్లో చూపించాలంటే క్రియలో చూపించాలంట. నువ్వు నిజంగా విశ్వాసుడు అయితే, నిజంగా విశ్వాసురాలైతే ఎలా ఉండాలి? క్రియలో చూపించాలి. అదే కదా విశ్వాసం అంటే. చాలామంది సాధారణంగా చేసే పని ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు, చక్కగా ఆరాధన చేస్తారు, చక్కగా 2 చేతులు పైకెట్టి యేసయ్యా అంటారు, హల్లెలూయా అంటారు, చప్పట్లు కొడతారు, అన్నీ చేస్తారు. కానీ చెయ్యని పని ఏంటంటే ఈ గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత, ఈ సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అవి చేసిన ప్రార్థనలు, చేసిన పనులన్నీ కూడా మాటల్లోనే ఉండిపోతాయి కానీ చేతల్లోకి రావు. చేతల్లోకి రాలేని విశ్వాసం ఎందుకు? అదే విషయం చెప్తూ చూడండి, ఆ కింద అబ్రహాం గురించి చెప్పాడు చూడండి ఒకసారి. 21 నుంచి చదువుదాం చూడండి. మన పితరుడైన అబ్రహాము తనకు కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియలు మూలముగా అతనికి విశ్వాసము పరిపూర్ణమనియు గ్రహించుచున్నాము కదా. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని గుర్తు చేస్తూ యాకోబు గారు చెదిరిపోతున్న సంఘానికి చెప్తూ, చెదిరిపోతున్న సంఘానికి ఈనాటి కాలంలో ఉన్న వారికి కూడా చెప్తున్నారు. ఆ రోజు అబ్రహాం గారి విశ్వాసం చూడండి. అబ్రహాం గారి గురించి నేను చదివినప్పుడు, అబ్రహాం గారి గురించి మీరు తెలుసుకుంటున్నప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే బైబిల్ లేదా ఆయన దగ్గర, ధర్మశాస్త్రం లేదా ఆయన దగ్గర. అప్పుడు మోషే కూడా ఇంకా రాలేదు. ఏమీ లేని స్థితిలో, ఆయనకి మినిమం దేవుని కోసం సరిగ్గా తెలియని స్థితిలో, ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన తొలి దినాల్లో దేవుని కోసం తెలుసుకుంటే దినాల్లో ఆయన దేవుని మాటను ఒక్కసారి విన్నాడంట. విని ఏం చేశాడంటే తన జీవితాన్ని అర్పించుకున్నాడంట. తన జీవితాన్ని అర్పించుకుని మాటలు బట్టి ఆయన విశ్వసించలేదంట దేవుణ్ణి. గమనించండి, మాటలు బట్టి దేవుణ్ణి విశ్వసించలేదంట. మరి దేని బట్టి విశ్వసించాడు ఈయన? దేని బట్టి విశ్వసించాడు? క్రియలు బట్టి. అబ్రహాము దేవుడి యొద్ద యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడు అతన్ని పరీక్షించినప్పుడు, ఇతను మాటల్లో విశ్వాసం ఉందా లేకపోతే నిజంగా ఇతనిలో విశ్వాసం ఉందా అని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో 100కి 100% మార్కులు తెచ్చుకున్నాడు.
తన కుమారుని బలిగా అడిగినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా బలర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. అంతటి విశ్వాసం ఉన్న వ్యక్తి చెప్తున్న మాట ఏంటంట, నా వంటి విశ్వాసం మీకు ఉందా అని అడుగుతాడు ఆయన ఒకవేళ కనిపిస్తే. ఎందుకంటే బైబిల్ లేని తొలి దినాల్లోనే అంత చక్కటైన విశ్వాసం ఉంటే, బైబిల్ చేతిలో ఉండి దేవుని జ్ఞానం ఉండి మంచి టెక్నాలజీ ఉండి అసలే ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ కూడా మన ఇబ్బంది పెట్టలేని పరిస్థితిలో ఉండి, పక్కనోళ్ళకి సువార్త చేసే అవకాశం ఉండి, పక్కనోళ్ళకి దేవుని వాక్యం చెప్పే అవకాశం ఉండి, సర్వ సమాజంలోకి వెళ్ళి ఈ వార్తను ప్రకటించే అవకాశం ఉండి, మనం ఇప్పటికీ మన కాలు మెదపట్లేదంటే మరి అర్థం చేసుకోండి మీ విశ్వాసం ఎలాంటిదో. మీ విశ్వాసం ఎలాంటిది అర్థం చేసుకోండి. అంటే అబ్రహాంకి బైబిల్ లేదు, అబ్రహాంకి యేసు ప్రభు గురించి లేకపోతే సరైన జ్ఞానం సరిగ్గా తెలియదు, అబ్రహాం గురించి దేవుడి గురించి ఏం తెలియదు ఆయనకి తెలిసిందల్లా ఒకటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటని వినడం, లేదంటే ఆయన ప్రాణం పోగొట్టేసుకోవడం. అంతే తెలుసు ఆయనకి. ఆ దేవుని మాట కోసం ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించుకునేంత స్థాయిలో ఉన్నాడు ఆయన విశ్వాసం గురించి చూడండి. ఆయనకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు తన కుమారుడి చేతిలోకి వస్తే ఆ టైంలో కూడా ఎంత ఆనందపడతా ఉండి అలా ఆనందపడుతున్న టైంలోని తన కుమారుడిని దేవుడు బలి అడిగేశాడట. మీరు కావాలని చూడండి, ఒక 10-15 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత పిల్లలు పుడితే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? 10-15 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఆ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత పుడితే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఆనందం చెప్పుకోలేం. ఇంకా చెప్పాలంటే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు, గర్భఫలాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు, అంత గంతులేస్తారు. అలాంటి సమయంలో కూడా చూడండి, అబ్రహాము గారు తన కుమారుణ్ణి అసలు ఏమాత్రం ఆలోచించకుండా దేవుని మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా తీసుకెళ్ళిపోయి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట. అంతటి విశ్వాసంగా ఉన్న వ్యక్తి చెప్తున్న మాట అంటే, ఈయన దేంట్లో విశ్వాసంగా ఉన్నాడంటే చేతల్లో, క్రియలో విశ్వాసం చూపించాడు. అందుకే దేవుడికి అతనికి మంచి పేరు పెట్టేశాడు. ఏంటి? స్నేహితుడు అని పిలిచాడంట. చదవండి, నాకు కింద ఉంటుంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేరబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు వచ్చిందంట. చూడండి, అతని పేరేం పెట్టాడంట దేవుడు? అబ్రహాముని పిలవడం మానేసి మై ఫ్రెండ్ అని పిలిచాడంట. నా స్నేహితుడా, నా ఫ్రెండ్ అని పిలిచాడంట ఆయన. అంటే దేవుడు సైతం అబ్రహాం సాదాసీనమైన మనిషిని స్నేహితుడా అని పిలిచాడంట. ఎంతటి గొప్ప విశ్వాసం అండి అది. అందుకే యేసు ప్రభు గారు ఒక్క మాట చెప్పారు. ఏంటిది? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలా ఏం చేయొచ్చంట? అది కొండను మాత్రం కదిలిచ్చేయచ్చంట. మన కొండలు కదిలిచ్చేద్దులేండి, మనుషులను కదిలిద్దాం. కొండలు కదిలిపించేస్తే మనకి ఏం ప్రయోజనం లేదు, కానీ సత్యం తెలియని మనుషుల్ని కదిలిపిద్దాం, దేవుని వైపు నడిపిద్దాం. అదే ఆనాటి కాలంలో యాకోబు గారు చెప్తున్న సందర్భం, చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్న సందర్భం. చెదిరిపోతూ అల్లా చెల్లరైపోయి అటు ఇటు పారిపోతున్న విశ్వాసులు సహాయం కోరి ఒక విశ్వాస దగ్గరికి వస్తే వాళ్ళందరూ ఏం చేశారంట? లేదు, నీకు ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారంట. అక్కడ మమ్మల్ని ప్రార్థన చేసుకుంటే కొట్టేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మీ ఇంట్లోకి వస్తామని అంటే, మా ఇంట్లోకి రాకండి, మమ్మల్ని చంపేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కాపాడుతాను మిమ్మల్ని అన్నాడంట. అర్థమవుతుంది అన్నమాట. చెదిరిపోయింది సంఘం. యూదా గోత్రానికి సంబంధించిన ఆ ప్రజలందరూ కూడా చెదిరిపోయి అలా ఆ కట్టుమిట్లు ఆడిపోతున్న సమయంలో, అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళపైన పెత్తనం చెలాయిస్తున్న సమయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఏంటి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మమ్మల్ని బ్రతకనివ్వరా అని చెప్పేసి బాధతో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు చంపేస్తున్నారని పరుగున వేరే సహోదరు ఇంటికి వెళ్ళి, అమ్మ ఒక్కసారి మీ ఇంట్లో లోపలికి వచ్చేస్తాం, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, చిన్న ప్రార్థన అంతేనంట, చిన్న ప్రార్థన అన్నారంట. వెంటనే ఆవిడేమందని తెలుసా? వద్దు బాబోయ్, మా ఇంటికి వద్ద మమ్మల్ని చంపేస్తారు, వద్దు, వెళ్ళిపోండి, నేను ప్రార్థన చేస్తాను, నీకు కావాలి, నేను ఎక్కడ ప్రార్థన చేస్తాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారంట. నేను ప్రార్థన చేసుకుని అక్కడ అలా పడుకుని ఉన్నప్పుడు నా కుటుంబాన్ని చంపేశారమ్మా, తట్టుకోలేని పరిస్థితి నుంచి నేను పరిగెట్టుకుంటూ వారం రోజులు దాటి నీ దగ్గరకు వచ్చాను, ఆకలిగా ఉంది, నాకు కొంచెం అన్నం పెట్టమ్మా అంటేనే ఈ విన్న సబ్జెక్ట్ చూసి, వద్దు బాబోయ్, నాకు కూడా అదే పరిస్థితి వచ్చేస్తుందేమో, నువ్వు మా ఇంటికి రావద్దు, నీకు అన్నము పెట్టను, నీకేమీ చేయను, కానీ నోడైతే చేస్తాను. ఏంటది? ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారంట. మీకు అర్థమవుతుందా లేదు? ఆనాటి కాలంలో యాకోబు గారు చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్న మాటలు ఇప్పుడు కూడా ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత ఫ్రీడమ్ ఉండి చెప్తున్న మాటలు మనకు కూడా ఇది.
వాళ్ళ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే మాటల్లో వివరించలేము. ఎవరైనా సమాజంగా కూడుకోవడం చూశారంటే అధికారులు అందరూ వచ్చి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళిపోయేవారు, అక్కడే చంపేసేవారు, నగ్నంగా చంపేసేవారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కాలంలోనే వాళ్ళు మాటలతో విశ్వాసం చూపించారు. మరి ఎంత ఫ్రీడమ్ ఉండి మనం ఏం చేస్తున్నామంటే అప్పటికి ఇప్పుడు మనకి ఏ తేడా లేదు. మనం విశ్వాసం చూపించడం అంటే మాటల్లో యేసుప్రభు చాలా మంచోడండి, యేసుప్రభుని అంగీకరిస్తే అన్నీ పోతాయండి, యేసుప్రభు గొప్పడండి అని చెప్పడం అలవాటు చేసుకున్నాం. కానీ యేసుప్రభు యొక్క దైవిక యొక్క లక్షణాలు చూపించట్లేదు మనం. అంటే విశ్వాసం ఎలాగైపోయిందంటే ఈరోజు మాటల్లోకే అయిపోయింది, మాటల్లోనే నిలిచిపోయింది, చేతల్లోకి రాలేదు. అందుకే ఆ మాట కోట్ చేస్తూ అబ్రహాం గారి విశ్వాసాన్ని చూపిస్తూ విశ్వాసం అంటే ఇదని నేర్పించాడు ఆయన. అలా మాట్లాడుతూ కిందకు వచ్చి చూడండి, ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పారు. 25వ వచనం చదవండి. అటువలే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలు మూలముగా ఆమె ఏమని పొందిందంట? నీతి మంతురాలని ఎంచబడను కదా. రాహాబు అనే ఒక వేశ్య. వేశ్య అంటే ఏంటండి? వేశ్య అంటే ఏంటి? వేశ్య అంటే అది మనం డిస్కస్ చేసుకోవాలని సబ్జెక్ట్. అది తన శరీరాన్ని నమ్ముకునే సబ్జెక్ట్ అది. అలాంటి వేశ్య ఏం చేసిందంట? దేవుని చేత పంపబడిన వ్యక్తుల్ని కూడా చేర్చుకుని తన విశ్వాసాన్ని క్రియ ద్వారా చూపించిందంట. వేశ్యలే మారిపోతున్నారు ఈరోజు. మన పరిస్థితి ఏంటి? ఆ కాలంలో చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్న మాట ఈరోజు చెదిరిపోయిన సంఘానికి చెప్తున్న మాట. వేశ్య సైతం మారిపోయి తన క్రియ ద్వారా దేవుని గణపరిచిందంటే మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళకి చదువుకోవడానికి సరైన జ్ఞానం ఉండేది కాదు, చదువుకోవడానికి ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు, లైట్లు ఉండేవి కాదు, సరిగ్గా ఫ్యాన్లు ఉండేవి కాదు. మీకు అర్థమవుతుందా? ఫ్యాన్లు ఉండేవి కాదు, కంఫర్ట్ ఉండేది కాదు. వాళ్ళు ఏం చేద్దామన్నా ఖచ్చితంగా ఒకరి కింద బానిసత్వంలోనే ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు అడ్డేస్తూనే ఉండేవారు, ఏదో విధంగా ఆపేసేవారు ఉండేవారు. కానీ ఈరోజు మనకి ఏమున్నాయి చెప్పండి? నువ్వు బైబిల్ చదువుతుంటే ఏ పోలీసుడన్నా వచ్చి ఎరా ఎందుకు బైబిల్ చదువుతాను అడుగుతాడా? అడిగాడంటే ఏమంటే వస్తుంది మనకి? రాజ్యాంగం అంటే వస్తుంది. అడిగే అధికారం లేదు వాళ్ళకి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, రైట్ టు సిటిజన్. అన్ని అవకాశాలు ఉండి బైబిల్ చదవడానికి కూడా మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే బద్ధకం. బైబిల్ చదవడానికి బద్ధకం. మనం నమ్ముకున్న దేవుణ్ణి ఎదుటి వారికి చూపించడానికి క్రియ ద్వారా మనం చేయడానికి కూడా మనకి ఏంటంటే బద్ధకం. మళ్ళీ పేరుకి మనం ఏమంటామంటే విశ్వాసులు అంటాం. పేరుకి మనందరం ఏంటంటే విశ్వాసులు మన జాబితాలో లెక్కలేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ విశ్వాసం అన్న పేరుతో క్రియతో మనం దేవుడిని కనపరచట్లేదు. మీకు అర్థమైందా లేదు? విశ్వాసం లేనిదే క్రియ లేనిదే విశ్వాసం లేదు, క్రియ లేనిదే విశ్వాసం లేదు. భక్తుల జీవితంలో మీరు కావాలంటే చూడండి, ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్కరు కూడా తన క్రియను బట్టే దేవుణ్ణి కనపరిచారు, క్రియను బట్టే దేవుణ్ణి కనపరిచారు, క్రియను బట్టే దేవుణ్ణి ఆయన స్తుతించారు. వాళ్ళ విశ్వాసాన్ని తుదముట్టించుకున్నారు. ఇంకా విచిత్రమైన మాట చెప్పనా మీకు? ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే, క్రియ ద్వారా ఎవరైతే విశ్వాసాన్ని వాళ్ళ జీవితాన్ని తుదముట్టించుకుంటారో వాళ్ళకి ఈ భూమి మీద వెళ్ళేలోపే పరలోక రాజ్యం గ్యారంటీ. ఎలాగంటారా? పౌలు గారు ఆయన జీవితం అంతా కూడా ఏం చేశారు? ప్రభువుని తెలుసుకున్నాక క్రియ ద్వారా ఆయన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయన మారుతున్న తొలి దినాల్లో, పౌలు గారు మారుతున్న తొలి దినాల్లో ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు చెప్పాడు, యేసుప్రభు వారు చెప్పారు ఏమని? నువ్వు నా నిమిత్తం ఎన్నో హింసలు భరించాల్సిందే, కష్టపడాల్సిందే. నేను కొడతారు, తిడతారు, తన్నుతారు, తౌరేస్తారు, అన్నీ చేస్తారు. నీకు అన్నం ఉండదు, గుడ్డు ఉండదు, ఏమీ ఉండదు. పడతావా అని అడిగారు. నీ కోసం నా ప్రాణం పెట్టడానికైనా సిద్ధం ప్రభు. ఆయన అప్పుడు సిద్ధపడ్డాడు. ఆయన క్రియ ద్వారా రోజు రోజుకి దేవునికి విశ్వాసంగా వెళ్తా ఉన్నాడు. ఆ విశ్వాసంగా వెళ్తా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పరుగు తుదముట్టించితిని, రాబో కాలంలో నేనేం చేయబడతాను? జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నాను నేను. అంటే రాబోయే కాలంలో జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతున్నానన్న విషయం ఎలా చెప్పడినా? తన క్రియ ద్వారా, తన విశ్వాసం అనే క్రియ ద్వారా తన దేవుని గణపరిచినట్లుగా చేయడం ద్వారా తనకు అర్థమైపోయింది. ఇంకా
రాబోయే జీవితంలో ఖచ్చితంగా నేను జీవకిరీటం పొందుకుంటాను. మరి మనం జీవకిరీటం పొందుకోవడం పక్కన పెట్టింది, కానీ ఇంటికి వెళ్ళా బాటిల్కే పట్టుకుంటాం. మనం చర్చిలో చాలా వేడి వచ్చేసింది, చాలా చెమట కలిపింది, నాకు అర్జెంట్ ఫ్రిడ్జ్ వాటర్ కావాలి. డోర్ తీయాలి, ఫ్రిడ్జ్లో వాటర్ తీయాలి, బాటిల్ ఎత్తేయాలి. అయ్యి బాబు ఎంత వేడమ్మో బాబు చర్చిలో, నీకు తెలుసా? ఆ రేక్ సైడ్లో కూర్చుని ఉంటే పొగలు వచ్చేస్తుంది నాకు. క్రియ లేనిదే విశ్వాసం లేదు, క్రియ లేనిదే విశ్వాసం లేదు. వేశ్య మారింది. బైబిల్ తెలియన, ఆ జ్ఞానం లేని మహా గొప్ప పరిశుద్ధుడిగా పిలువబడి దేవునికి స్నేహితుడిగా పిలువబడిన అబ్రాహాం మారాడు. మరి నీకు బైబిల్ ఉంది, నీకు జ్ఞానం కూడా ఉంది, చెప్పే బోధకులు ఉన్నారు, నడిపించే దైవం ఉంది, ఆయన ఆత్మ సంచరిస్తుంది. అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నామంటే క్రియతో ఆయన గణపరచట్లేదు. క్రియ లేని విశ్వాసం ఎప్పటికీ కూడా మనం గణపరచుకోలేము. దేవుడికి నచ్చదు అది. 4 గోడలకు కూర్చొని దేవుడిని ఆరాధించుకుంటే దేవుడికి నచ్చదు. మీకు అర్థం చేసుకోండి, ఎవరి జీవితమైనా పవిత్రులుగా బ్రతికిన వారు లేదా లేఖనాల్లో కనిపించిన ప్రతి ఒక్కరి జీవితం కూడా 4 గోడలకు కూర్చొని దేవుడిని ఆరాధిస్తే ఎవరికి దేవుడు గొప్ప చేయలేదండి. వాళ్ళు దావీదు కత్తిపడ్డాడు, దేవుని చేత నడిపించబడ్డాడు. సొలొమోను లాంటి మహాజ్ఞాని కూడా ప్రార్థన చేసుకుని నేను నీకు లోపడతానని ఆయనకు మందిరం కట్టించాడు. కానీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు జీవితం అన్నీ కూడా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ జీవితాలన్నింటిలోనే కానీ క్రియ ద్వారా విశ్వాసం చూపించుకున్నారు. క్రియ ద్వారా దేవుని యొక్క ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. కానీ ఈ సంఘం ఏం చేస్తుందంటే, ప్రస్తుతం ఉన్న సంఘం ఏం చేస్తుందంటే, ఇక్కడ కూర్చుని పాటలు పాడుకోవడం బట్టి దేవునికి మహిమ వస్తుంది అనుకుంటాను. ఇక్కడ కూర్చుని దేవుడిని ఆరాధించుకోవడం బట్టి దేవునికి మహిమ వస్తుంది అనుకుంటుంది ఈ సంఘం. చెదిరిపోతున్న సంఘానికి యాకోబు గారు చెప్తున్న మాట, చెదిరిపోయిన సంఘానికి చెప్తున్న మాట యాకోబు గారు. గమనించండి, టెక్నాలజీ లేని కాలంలోనే, వాళ్ళకి బైబిల్ అంటే సరిగ్గా తెలియని కాలంలోనే, విశ్వాసానికి అర్థం తెలియని కాలంలోనే వాళ్ళంతా చూపిస్తే సంపూర్ణమైన జ్ఞానం నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ఆ జ్ఞానం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇలా వచ్చి ఇక్కడ కూర్చుంటాం. నేను ఏదో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి టకటకట చదివేస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ మూతటేసి జిప్పేసేసి యథావిధిగా మన పనులు మామూలే. ఈ భూమి మీద బ్రతికేది కొద్ది సంవత్సరాలే, అది అందరికీ తెలుసు. మహా అయితే 60, ఇప్పుడైతే 50, దానికి మించి బ్రతకం. కానీ బ్రతికినంత వరకు మనం వంటలు చేసుకుంటూ, మన ఇల్లులు చూసుకుంటూ, మనకు సంబంధించిన డబ్బులు చూసుకుంటూ, బట్టలు చూసుకుంటూ, సంతోషాలు చూసుకుంటూ, ఎంజాయ్మెంట్లు చూసుకుంటూ ఉంటే ఈ లేఖనాలు ఎప్పుడు నెరవేరుస్తాం? ఇంక అర్థమవుతుందన్నమాట. లేఖనాలు ఎప్పుడు నెరవేరుస్తాం? పౌలు గారు నెరవేర్చారు, అబ్రహాం గారు నెరవేర్చారు, వేశ్యగా పిలువబడిన ఆమె కూడా నెరవేర్చింది. జ్ఞానము లేని వారే నెరవేర్చినప్పుడు, సంపూర్ణమైన జ్ఞానం లేని వారే నెరవేర్చినప్పుడు, సంపూర్ణమైన జ్ఞానం నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? బైబిల్ ఇలా మూసేసి పక్కన పెట్టేసి యథావిధిగా పనులు చేసుకుంటున్నాం. చూడండి, శరీరానికి సంబంధమైన పనులు మనం చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు నా ఉద్దేశం. చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వండుకోవచ్చు, తినచ్చు, ఏదైనా చేయొచ్చు. బ్రతకాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి, కాదనట్లేదు. కానీ అదే జీవనాధారం కాదు. మనకి జీవనాధారం అది కాదు. ఎందుకంటే మన తాతలు ముత్తాతల నుంచి అదే పని చేస్తున్నారు అందరం. వాళ్ళు ఏం చేశారని అంటే, పుట్టినప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి బాగా ఎదిగిన తర్వాత ఒక ఉద్యోగం ఏదో చేశారు, లేకపోతే ఏదో పని చేసుకున్నారు, సంపాదించుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, తిన్నారు, తిరిగారు, ఇల్లు అన్నారు, అయిపోయింది. తర్వాత సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇది కామన్ లైఫ్. ఇది అందరికీ కామన్గా తిరిగే సబ్జెక్ట్. ఇది కామన్ లైఫ్. ఇది ఇలాగే అందరిలో బ్రతికితే మన జీవితానికి ఏం అర్థం కనబడదు. అందుకే యేసు ప్రభు వారు వచ్చి ఏం చెప్పారు? ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారు? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? మీరు ఈ సువార్తను ప్రకటించి శిష్యులుగా మార్చండి అన్నారు. మరి సత్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకసారి. అంటే నేను విశ్వాసురాలని చెప్పుకోవడంలో ఏ ప్రయోజనం లేదు. క్రియలేని విశ్వాసం వ్యర్థం. క్రియలేని విశ్వాసం వ్యర్థం, వేస్ట్. అలాంటిది మనకి పనికిరాని విశ్వాసం. అందుకే చూడండి, ఒక సందర్భం చెప్పాడు ఆయన, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. చూడండి ఒకసారి 21 చదవండి. క్షమించండి, 22 నుంచి చదవండి ఒకసారి. విశ్వాసము అనియు కదా.
నెరవేర్చబడను. అక్కడితో ఆయన యొక్క విశ్వాసాన్ని గణపరుస్తూ రెండో మాటకు తీసుకెళ్ళాడు. చూడండి ఒకసారి యాకోబు గారు, యాకోబు 2:18 చదవండి ఒకసారి. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నదని నాకు క్రియలు ఉన్నవని. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఈయన, గమనించండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఒక వ్యక్తి అంటున్నాడంట, ఏమంటున్నాడంట, నాకు విశ్వాసం ఉన్నది అన్నాడంట. ఇంకో వ్యక్తి ఏమన్నాడంట, నాకు క్రియలు ఉన్నవన్నాడంట. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచగలవా అని ఒక వ్యక్తి చెప్పాడంట. ఇంకో వ్యక్తి ఏమంటున్నాడంట, నేను నా క్రియల చేత విశ్వాసం నీకు కనుబరుస్తానని చెప్తున్నాడంట. అంటే చూడండి, ఇద్దరికిద్దరు డిబేట్ పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు, ఇతను అన్నాడంట, నేను నా విశ్వాసం నేను ఇలా చూపిస్తాను అంటున్నాడంట. ఇతను అన్నాడంట, నా విశ్వాసం క్రియలో చూపిస్తాను అంటున్నాడంట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణలో చెప్తుంది ఏంటంటే, నీ విశ్వాసం ఎలా చూపిస్తావు అంటే, నేను మాటల్లో చూపిస్తానని ఇతను అంటున్నాడంట. ఎలాగా, ఇగో వాక్యం చెప్పి యేసుప్రభు నమ్ముకో దేవుడిని దీవిస్తాడు, యేసుప్రభు నమ్ముకొని దేవుడిని దీవిస్తాడు, యేసుప్రభు నమ్ముకో పరలోక రాజ్యం వెళ్ళిపోతావు, బాప్టిజం తీసుకో పరలోకం వెళ్ళిపోతావు. మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఆనాటి కాలం ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సముద్రం దాటి, ఎర్ర సముద్రం దాటి అలా వెళ్తున్న టైంలో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారా? వాళ్ళు నీటి బాప్తిజం పొందుకున్నారు. కానీ ఎంతమంది చేర్చబడ్డారు పరలోకానికి అని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎంతమంది చేర్చబడ్డారంటే, ఎంతమంది? ఇద్దరు చేర్చబడ్డారు. ఆ ఇద్దరే చేర్చబడ్డారు. అంటే ఈరోజు కూడా అదే మాట ఇక్కడ అప్లై అవుతుంది. ఎంతమంది మనందరం విశ్వాసం అని చెప్పుకోవడం కాదు, ఎంతమంది మనందరం కూడా బాప్తిజం తీసుకోవడం చెప్పడం కాదు. మరి ఎంతమంది పరలోక రాజ్యం చేరబడతారంటే కొద్దివారు మాత్రమే. కొద్దివారు, లిమిటెడ్ పీపుల్. అదే అప్పుడప్పుడు పెడతారు కదా లిమిటెడ్ ఆఫర్స్ అని. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా లిమిటెడ్ పీపుల్. ఎందుకు లిమిటెడ్ పీపుల్ వెళ్ళు? ఎందుకంటే ఈ లిమిటెడ్ పీపుల్ ఎంత అన్లిమిటెడ్గా వర్క్ చేశారంటే, వాళ్ళ జీవితాన్ని ఏం చేశారంటే అలా చూపించేశారు విశ్వాసం. వాళ్ళ జీవితంలో ఏం చేశారంటే క్రియల ద్వారా అనేక మందిని దేవుని వైపు తీసుకొచ్చారు. క్రియల ద్వారా ఎలా క్రియ చేయాలి బ్రదర్ అని అంటే, ఇదిగోండి ఎవరో ఒకరు వచ్చారు మన ఇంటికి, మనకి ఏదో సహాయం కోరి వచ్చినప్పుడు నువ్వు చూపించాలి. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకున్నప్పుడు అయితే ఆ దేవుని యొక్క లక్షణం చూపించాలి వాళ్ళకి. వాళ్ళు ఏ ఇతర మతానికి సంబంధించిన వారైనా సరే, నీ విశ్వాసం వాళ్ళకి అర్థం కావాలి. అంటే వాళ్ళకి సహాయం కావాలని కోరొచ్చినప్పుడు నువ్వు సహాయం చేయడం ద్వారా ఏం చేయబడుతున్నావు అంటే, క్రియ ద్వారా నువ్వు నీ విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నావు. ఒకళ్ళు ఆకలితో వచ్చినప్పుడు వాళ్ళకి కడుపు నిండుగా భోజనం పెట్టాలి. ఒకళ్ళు కష్టంలో వచ్చి బాధ చెప్తున్నప్పుడు ధైర్యం చెప్పి, గుండె బరువెక్కిపోయింది, నా గుండె ముక్కలు అయిపోతుంది బ్రదర్ అన్నప్పుడు, ఏం కాదు నేను నీకు ఉన్నాను, మన దేవుడు మనకున్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండని 4 మాటలు చెప్పి ధైర్యం చెప్పాలి. వాక్యాన్ని బట్టి వాళ్ళు విశ్వాసంలోకి తీసుకురావాలి. సత్యం తెలియక చాలామంది బుర్ర పిచ్చికిపోయి రోజు టెన్షన్లో కొడేసుకుంటారు. రోజు హెడ్ఏక్ అంటారు, రోజు ఆ బాధలు అంటారు. మా హస్బెండ్ ఇలా ఉంటున్నారు, మా వైఫ్ ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం అర్థం కావట్లేదు, మా జీవితం ఏంటి అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే, నీ విశ్వాసం వాళ్ళకి నేర్పించాలి. నీ విశ్వాసం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఇదిగోండి, పొద్దున్నే లేచిన తర్వాత సినిమా మాటలు కాదు పెట్టాల్సింది. ఏ పాటలు పెట్టాలి? దేవుడి పాట ఒకటి పెట్టుకో. ఆ పాటలో అర్థమైన పాటలు పెట్టుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. పొద్దున్నే లేచిన తర్వాత నోటుకు వచ్చినట్టు పచ్చిబూతులు మాట్లాడటం మానేసి, పొద్దున్నే లేచిన తర్వాత ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి ఆయన వాక్యం చదువు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా నేర్పిస్తూ ఉంటే నీ క్రియ బట్టి ఎదుటివారు ఏమవుతున్నారు? విశ్వాసంలోకి వస్తున్నారు. అంటే నువ్వు విశ్వాసంకి రావడమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా ఏం చేయబడుతున్నారంటే వాళ్ళు విశ్వాసంలోకి వస్తున్నారు. ఇలా క్రియలేని విశ్వాసం ఎందుకని చెదిరిపోతున్న సంఘానికి చెప్తున్నారు, చెదిరిపోయిన ఈ సంఘానికి కూడా చెప్తున్నారు యాకోబు గారు. చివరిగా ఆయన ముగించి మాట చెప్తున్నారు, చూడండి ఒకసారి, చివరికి వచ్చేయండి, 25 నుంచి చదవండి ఒకసారి. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం లాగు ఎలాగూ మృతమో అలాగే క్రియలేని విశ్వాసము మృతము. మన కొన్ని సందర్భాల్లో ఒక మాట చెప్తాం. ఏంటి, కొంతమంది పైన మనకు చిరాకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తాం. ఏంటది? ఆడు చచ్చిన శవంతో సమానం అండి. ఎందుకుంటాడో అర్థం కాదు, ఏం చేస్తాడో అర్థం కాదు, ఆ అమ్మ ఎందుకుంటుందో అర్థం కాదు, ఏం చేస్తుందో అర్థం కాదు, ఉంటారు అంతే. అంటే బ్రతికుండి కూడా ఏం లేనట్టు, ప్రాణం లేనట్టు, చచ్చిన శవంతో సమానం అంటారు.
అదే అంటున్నారు ఇక్కడ, అదే మాట యాకోబు గారు చెదిరిపోయిన సంఘానికి చెప్తున్న మాట, చెదిరిపోతున్న సంఘానికి కూడా చెప్తున్న మాట. క్రియ లేనిదే ఎలాంటిదంటే చచ్చిన శవంతో సమానం. అందుకే ప్రతిసారి నొక్కిపెట్టి చెప్పేది ఏంటంటే ఏదో పని చేయాలని. అందుకే ఏదో పని చేయాలా. నువ్వు నిజంగా భక్తురాలే కాదంటలేదు, నీ భక్తి ఎక్కడ చూపించాలి? దేవుని దగ్గరికి వచ్చి చూపించాలి. భక్తి అనేది దేవుని దగ్గరికి వచ్చి క్రియ రూపంలో చూపించాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి నేను భక్తిపరురాలని, నేను చాలా చేస్తాను, నా బోల్డ్ అని చేసేసాను, దేవుడికి అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను. ఇచ్చేత ఎవరికి కావాలి? ఇచ్చేత ఎవరికి కావాలి? ఇచ్చేత నువ్వు నీ దేవుడి దగ్గర చెప్పుకో. ఇక్కడ డప్పు వేయకూడదు, సినిమా తీయకూడదు. ఇక్కడ నీ దగ్గర ఏమైనా విశ్వాసం ఉంటే క్రియలో చూపించు. నీ క్రియ బట్టి ఎదుటివారి విశ్వాసాన్ని పొగుడతారు, నీ క్రియ బట్టి ఎదుటి వాళ్ళని పొగుడతారు. అదిగో ఆమె ఉందండి, ఆమె ఏదైనా పని చేసిందంటే ఆవిడ విశ్వాసం ఎలాంటిదంటే ఒక్కటి కూడా బయటికి చెప్పదు, అంతా సైలెంట్గా దేవుని పని చేసుకుని పోతుంది. ఆవిడ క్రియలు బట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎలాంటి విశ్వాసాలు ఎక్కడ దొరుకుతారు అనిపిస్తుంది నాకు అని చెప్పాలి మన కోసం సాక్ష్యం. ఎవరున్నారు అలాగే చెప్పించుకునే సాక్ష్యాలు? ఇక్కడ మాటలు అక్కడు, అక్కడ మాటలు ఇక్కడు, ఇది అది గొడవలు దరిద్రాలు ఏమి అక్కర్లేని పనిలే. సెల్ఫ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. సెల్ఫ్ ఏం తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు తెలుసా మీకు? బైబిల్ జ్ఞానం ఉండదు, దేవుని కోసం సరిగ్గా తెలియదు, కంటెస్ట్ మినిమం ఆ చెప్తున్న సబ్జెక్ట్ సరిగ్గా తెలియదు. ఆ ఏం తెలియని వాళ్ళు కూడా ఆహా ఇదా అని అంటున్నారు. వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదంట, క్రియలో చూపించుకోవాలంట. క్రియలో చూపించుకోవాలి. మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు మనం ప్రేమించిన విధానాన్ని వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక మనిషి ప్రేమిస్తాడంటే నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోయిద్దా? మరి ఏం చేయాలి? చూపించాలి. ఎలా చూపించాలి? వాళ్ళకి నచ్చింది చెయ్యాలి. నచ్చింది చేయడం బట్టేనే కదా వాళ్ళు ఎంత ఇష్టం ఉన్నదో అర్థమయ్యేది. మా మమ్మీ ఉన్నారండి, మా మదర్ ఉన్నారు. నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం. అయితే నేనంటే చాలా ఇష్టమని నాకు నచ్చినవే వండుతుంది. నేను ఏదైతే తింటానో అవే వండుతారు. పొరపాటుని ఇంకో కూర నేను తినలేనిది వండినా నేను తినాలని మళ్ళీ ఇంకో కూర అప్పటికప్పుడే వండుతారు. ఎందుకు? నేనంటే ఇష్టం, ప్రేమ. ఇంకా అర్థమైందా? ఆ రుచి బట్టి నేను ఏం చేస్తున్నాను? మా అమ్మ ప్రేమని చూస్తున్నాను నేను. ఇక అర్థమైందా? అలాగే విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు, కానీ క్రియలో చూపించాలి దేవునికి. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేస్తున్నావు, దేవుడు అంటే నీకు నిజంగా ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి? చూపించాలి నీ ప్రేమ ఆయనకి. ఎలాగా? యేసు ప్రభు అని నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ ప్రభా అని అంటావా? స్టేటస్లు మాత్రం ఓ రేంజ్లో పెడతారు పాటలు పెట్టేసి. ఆదివారం వచ్చిందంటే బ్లెస్డ్ సండే అంట ఈయనకి బ్లెస్డ్ సండే అంట. ఇప్పుడు చర్చికి వెళ్తాడు ఇప్పుడు చర్చికి వెళ్ళకుండా అక్కడే కూర్చుని బ్లెస్డ్ సండే, గాడ్ బ్లెస్ యూ స్టేటస్. పోనీ చర్చికి వెళ్ళింది అనుకోండి, ఆ చర్చికి వెళ్ళిన తర్వాత 4 ఫోటోలు అక్కడొకటి ఇక్కడొకటి ఇదొకటి అదొకటి ఎలా ఒక పెద్ద ఫ్రేమ్ తయారు చేసేసి స్టేటస్, గాడ్ బ్లెస్డ్ సండే టుడే మీ, గాడ్ బ్లెస్ యూ స్టేటస్. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే విశ్వాసం మాటలు వచ్చా చూపించుకోవడంలో అయిపోయింది. ఇక అర్థమవుతుందా? చూస్తున్నారా మీరు? బయట చూడండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం ఉంటారు, చూడండి అప్పుడప్పుడు స్టేటస్లు చూడడం తెలుస్తుంది. బైబిల్ చదవడు, ఆడేం చెప్తాడు తెలుసా? వాక్యం పెట్టేసి కింద దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం చెప్తావు? కింద స్టేటస్. వీడికి బైబిలే చదవడు. వీడు బైబిల్ చదవకుండా ఏం చేస్తాడంటే వాక్యం పెట్టేసి దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం చేస్తాను అడుగుతాడు. వీడు గొర్రెలు బుర్రలు లేనో లేదు, బైబిల్ చదవరు, ఎదుటోళ్ళని అడుగుతారు అన్నమాట. అంటే ఏమైపోయింది విశ్వాసం అంటే ఈరోజు మాటల్లోనే ఉండిపోయింది విశ్వాసం. మాటల వరకే ఉండిపోయింది విశ్వాసం, చేతల్లో లేదు. చేతల్లో లేని విశ్వాసం ఎందుకని యాకోబు గారు చెదిరిపోయిన సంఘానికి అడుగుతున్నారు, చెదిరిపోతున్న ఈ సంఘాన్ని కూడా అడుగుతున్నారు. దేవుడు అప్పగించిన బాధ్యతను మనం కర్తవ్యంగా చేయాలంటే విశ్వాసం చేతల్లో చేయాలి, చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించలేని విశ్వాసం నేను విశ్వాసులని ఎవరైనా చెప్పుకున్నారా? వాళ్ళు విశ్వాసులు కాదంతే. కొంతమంది అర్థమైపోతారు, వాళ్ళు చెప్పక్కర్లేదు మనకు. వాళ్ళ ప్రార్థన విధానం అర్థమైపోద్ది, వాళ్ళ పనుల విధానం అర్థమైపోద్ది, వాళ్ళు చూసే చూపు అర్థమైపోద్ది, వాళ్ళు నడిచే నడక అర్థమైపోద్ది, వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు విశ్వాసులు కాదు కూడా మనం పసిగట్టచ్చు. అవునా కదా? ఎలాగో చెప్పనా?
ఇక్కడికి వచ్చి బ్రదర్ సిస్టర్ అది ఇది అని హక్ చేసుకుని దగ్గర తీసుకుని ఇంకా ముద్దెట్టడమే లేటేమో, ఇంకా అక్కడ అది కూడా పెట్టేసి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో అన్నావంటే ఏంటి ఇందాక ఏంటి మ్యాటర్, పాట ఇవ్వలేదండి నాకు, నువ్వు ఫోన్ మైక్ లాగేసుకున్నావు అంటే ఏంటి, ఇలా మాట్లాడతారు. ఉన్నారండి బాబు ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇక్కడ లేరేమో కానీ బయట బోల్డ్ అంతమంది ఉన్నారు. విచిత్రం ఏంటో తెలుసా, ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, పాస్టర్ గారు ఇక్కడ నుంచి వాక్యం చెప్తుంటుంటే లేఖనం ఏదో చెప్తారు పాపం. ఇంక ఆడవాళ్ళు ఇంకా ఆ టైంలో మైకు ఫ్యాన్లు అన్నీ ఆపేస్తాయి చూడండి. పేజీలు తిప్పుతూ సౌండ్ వస్తుందా, చిక్కి 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 సౌండ్ వస్తాయన్నమాట. సౌండ్ వచ్చి ఎవరు ఫస్ట్ చదువుదామని ఒకళ్ళు చదువుతారు. ఆ తర్వాత చదివేసిన తర్వాత ఇక్కడ బాగానే ఉంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చదువుదాం అనుకున్నా చదివేసిందే బాబు, ఎప్పుడు అదే చదువుతాను, నేను చదవనేది కుళ్ళిదే అది అని చెప్పుకుంటారు. అవునా కాదా? అంటే విశ్వాసం ఎక్కడుంది వీళ్ళకి? మాటల్లో ఉంది, క్రియలో లేదు. మళ్ళీ ఇంకో విచిత్రమైన ఉంటారు ఇలాంటి జనాలు, ఏంటంటే చర్చికి వెళ్ళిపోదా, దేవుడిని ఆరాధించి దేవుడు పని చేసి అంటారు. అంతా బాగుంది అనుకున్నప్పటికీ నేను వెళ్తున్నాను చర్చికి అంటేనే, చర్చికి ఎందుకు ముందు అక్కడికి వెళ్ళు, చికెన్ దే పట్టుకొచ్చి ముందు చికెన్ ఇచ్చేసి అప్పుడు వెళ్ళు, మటన్ తెచ్చేళ్ళు ఇంట్లో ఎవడు వండుతాడు కూర, నువ్వు వండుతావేంటి, మేము వండాలి, చికెన్ తెచ్చేళ్ళు, చర్చ్ అంట చర్చ్ బైబిల్ ఒకటి పెద్ద వత్తాదులో బయలుదేరిపోయాడు అంటారు. విశ్వాసం చూడు. అక్కడ ఏమన్నారు ఇందాక, చర్చికి వెళ్ళిపో బాబు, దేవుడు నిన్ను అన్న కాపాడుతాడు, మమ్మల్ని అలా కాపాడలేకపోయాడు, నువ్వు వెళ్ళిపోబో అని అంటారు. వెళ్ళిపోతుంటే బాబుని ఆపేసి బాబు చికెన్ తెచ్చి బాబు ఎవడ వండుతాడు బాబు, మటన్ తెచ్చి బాబు ఎవడ వండుతాడు బాబు అంటారు. విశ్వాసం ఎక్కడ ఉండిపోయింది? మాటల్లో ఉండిపోయింది. అర్థమైందా? మాటల్లో ఉండిపోయిన విశ్వాసం వ్యర్థం, పనికిరాదది, పనికిరాదు. నిజంగా విశ్వాసాలు అనుకుంటే చేతలో చూపించాలి. ఆయన ప్రేమించామంటే నిజంగా పనిలో చూపించాలి. ఆయన ఏం చెప్పాడు, ఆ పని చేసి చూపించి ప్రభు నీకోసం నేను పని చేశాను, దిస్ ఈజ్ మై విశ్వాసం అని చెప్పాలి ఆయనకి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి 4 నిమిషాలు నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటానంటే అది విశ్వాసం కాదు. దేవుడికి అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో, బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉంటావో, బయటికి వెళ్ళిన దాన్ని పని చేస్తున్నావో లేదో, ఇక్కడికి వస్తే చీపు పెట్టుకుంటున్నావో లేదో అన్నీ తెలుసాయి. అన్నీ చూస్తాడు ఆయన. అన్నీ గమనించిన దేవుడు ఏం చేస్తాడంటే, బాప్తిజం తీసుకున్నావా రామ్మ పరలోకానికి తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? లేదు గడ్డి గోడలు వేసేసి వెళ్ళిపో కిందకి నరకానికి పంపించేస్తాడు. వెళ్ళిపో అక్కడికి అంటాడు. అదేంటి ప్రభు నేను బాప్తిజం తీసుకున్నాను కదా అంటే, బాప్తిజం తీసుకుంటే నేను తీసుకెళ్ళిపోతాడు మరి పరలోకానికి. బాప్తిజం తీసుకుని బండబూతులు మాట్లాడే, బాప్తిజం తీసుకుని అబద్ధాలు చెప్పే, బాప్తిజం తీసుకుని తప్పుడు పనులన్నీ చేసే, బాప్తిజం తీసుకుని ఆకలితో ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెట్టలేకుండా దరిద్ర బతుకని బతికేసి పరలోకం వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోతారు? మనం ప్రేమించిన వారు ఒక చిన్న తప్పు చేస్తేనే మనకు రగిలిపోయి ఐ హట్ యూ అని అంటారు, లేకపోతే బ్రేకప్ యూ అంటారు అనరా? మరి అన్ని రోజుల నుంచి ఎన్నోసార్లు దేవుడి మూలకి మనం బ్రేకప్ చెప్పి ఉంటే, నేను మాత్రం నీకు బ్రేకప్ చెప్పినాను దేవుడు అలా కూర్చుని ప్రేమిస్తుంటే, ఆయన మాట పట్టించుకోకుండా అన్నీ అయిపోయాక జడ్జిమెంట్ వచ్చినప్పుడు, ముగింపు దినాలు వచ్చినప్పుడు నేను పరలోకి వచ్చేస్తాను ప్రభు అంటే ఎందుకు తీసుకెళ్తాడు? తీసుకెళ్ళాయన. అర్థమైందా? అది విశ్వాసం అంటే మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. ఒకటి పెట్టుకున్నామంటే దాన్ని చేసి చూపించాలి. నేను ఈరోజు పాట పాడాలంటే కష్టపడి ఇక్కడికి వచ్చి టైంకి రావాలి, మళ్ళీ టైంకి వచ్చి మైక్ పట్టుకుని నేను నా విశ్వాసం కనపరుచుకుని చెప్పాలి. సంఘంలో బోధకుడు ఒక పని చెప్పాడంటే చేసి చూపించాలి. విశ్వాసం ఏ పని లేకుండా ఇక్కడికి వచ్చి నేను ఆరాధన చేసుకుని వెళ్ళిపోతానంటే అది ఎక్కడ విశ్వాసం? నేను కూడా తప్పు చెప్పినట్టే, వినే మీరు కూడా తప్పు చేస్తున్నట్టే. విశ్వాసం క్రియలో లేని చూపించమని చెప్పలేదు అనుకోండి, వ్యర్థం, వేస్ట్. అది బోధకుడిగా నేను చెప్పే బోధ వేస్ట్ అయిపోతుంది. వినే మీరు కూడా అసత్యలో నడిచినట్టుగా ఉంటుంది. పనిలో లేనిదే విశ్వాసం కనిపించదు. పని చూపించాలి. ఇక్కడ నుంచి ఊరికినే పని చేయాలి, అచ్చేయాలి, ఇచ్చేయాలని చెప్పరు. పని పడలేకేం కాదు. బైబిల్ పట్టుకుని దేవుని మాటను పట్టుకుని బైబిల్లో లేఖనాలు చూపించి ఇలా పని చేయాలి రయ్యా అని అంటేనే, లేదు నేను చేయను వచ్చేతను కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది? చెయ్యాలి పని, చెమట ఓర్చాలి, కష్టపడాలి. ఈ భూమి మీద బ్రతకడానికి కోసం మహా అయితే ఒక 30-40 సంవత్సరాలు బతుకుతాం. దానికోసమే ఈ ఎండ ఉండదు, వర్షం ఉండదు, టైం ఉండదు, ఈ నిద్ర ఉండదు, అన్నీ వదులుకుని ఉద్యోగాలు చేసేసి అన్నీ చేసుకుని వచ్చేస్తాం. మరి అలాంటి దానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తే నిత్యము ఉండే దేవుని కోసం చెమట కార్చబోతే ఎలాగా? నిత్యము ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే షట్ట నలగబోతే ఎలాగా? నిత్యము ఉండే ఆయన ప్రపంచంలోకి మనం వెళ్ళాలంటే కలర్ నల్లగవ్వబోతే ఎలాగా? నన్ను అడిగారు కొంతమంది, ఫస్ట్లో తెల్లగున్నవాడు ఇప్పుడు నల్లగైపోయాడు అని అడిగారు. ఏం చెప్పాలి? నేను మొక్కలు నీళ్ళేస్తున్నాను అందుకని నల్లగైపోయానని చెప్పాలా?
అర్థమైందా? బోధకుడిగా నేను క్రియలో చూపించలేనిదే మీకు చెప్పలేను. నేను బోధకుడిగా నేను క్రియలో చూపించలేనిదే చెప్పలేను నేను. అది నేను ఎలా చూపించానంటే నా పరిమితులు మీకు అర్థం అవ్వాలి, నా రంగు మీకు అర్థం కావాలి, నా చెమట మీకు అర్థం కావాలి, నా మాట విధానం మీకు అర్థం కావాలి, నా క్రియ మీకు అర్థం కావాలి. నేను చేసే ప్రతి పనిలో కూడా మీకు చూపించాలి నేను. అది విశ్వాసం. యాకోబు గారు కూడా సంఘానికి రాస్తూ ఈ విషయాలన్నీ చెప్తూ, ఇగో నేను కూడా ఇదే విషయాన్ని కష్టపడి మీకు క్రియ ద్వారా చేసి చూపిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఈ మాటలని ఎలా చెప్పాడంటే క్రియలో నేర్చుకున్న విషయాలు తెలియపరిచాడు ఆయన. అంటే విశ్వాసం అనేది మన ఎదుటి వాళ్ళకి విశ్వాసంగా ఉండడం చెప్పమని కాదు. విశ్వాసం అనేది క్రియ ద్వారా వాళ్ళకి నేర్పించడం, జీవితాల్లో చూపించడం, అది విశ్వాసం. చెమట పట్టించకుండా, బట్టలు మురికి అవ్వకుండా, టైంకి ఫుడ్ వచ్చేసేలా, పని చేసేలా అవ్వో. కష్టపడాలి, చెమట ఓర్చాలి, దేవుని కోసం నీ విశ్వాసాన్ని కనపరుచుకోవాలి, ఒళ్ళు అంచాలి. అప్పుడే విశ్వాసం నేను తుదముట్టించుకుంటాం. అప్పుడే పరలోక రాజ్యం ఆయన కూడా చేర్చుకుంటాడు. ఊరికినే చేర్చేసుకోడు ఆయన. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత అధికారం ఉండాలో తెలుసా, ఎంత ఎలిజిబిలిటీ ఉండాలో తెలుసా, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలో తెలుసా. ఆయన కోసం నలిగిన వారినే తీసుకుంటాడు ఆయన. శుభ్రంగా ఏ ఫ్యాన్ల కింద, ఏసీల కింద కూర్చున్నాను తీసుకోడు ఆయన. శుభ్రంగా ఇక్కడ కూర్చి వాక్యం విని అలా అవదు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళడు. క్రియ లేని విశ్వాసం వ్యర్థం. క్రియలో చూపించాలి. అందుకే ఏదైనా పని చెప్పినప్పుడు క్రియలో చూపించలేదే మీ విశ్వాసం మీరు చూపించుకోలేనట్లే. నోట్ చేసుకోండి పాయింట్. అబ్రహాం చూపించారు. బైబిల్ తెలియకముందు అబ్రహాం గారు తన విశ్వాసం చూపించారు. చదువు లేనప్పుడు ఆయన చూపించారు విశ్వాసాన్ని. వేస్ట్ చూపించింది ఈరోజు విశ్వాసాన్ని. ఎంతో చదువుకుని, ఎంతో మహాజ్ఞానం ఉండి ధర్మశాస్త్రం పఠించిన పౌలు చూపించాడు. ఈరోజు మనం ఏం చూపిస్తున్నాం? సంఘంలో మనం ఏం చేస్తున్నాం? ఫ్యాన్లకి ఎందుకు కూర్చుంటున్నాం? చల్లగా ఉందనుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం అనుకుంటున్నాం. హ్యాపీగా పడుకుంటున్నాం, తింటున్నాం అనుకుంటున్నాం. అది విశ్వాసంలోకి రాదు. విశ్వాసం అనేది క్రియలో చూపిస్తేనే వస్తుంది. క్రియలో చూపించలేదే విశ్వాసమే కాదు. కాబట్టి ఈ విషయాలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మనసులో పెట్టుకుని క్రియలో చూపించండి. క్రియలో చూపించకుండా నేను మాటల్లో చెప్తానంటే అది దొంగ విశ్వాసం. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు, మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు. గమనించండి. క్రియలో కనిపించట్లేదంటే విశ్వాసం, అది విశ్వాసం కాదు. క్రియలో కనిపించేదే విశ్వాసం. దేవుణ్ణి ప్రేమించమని చెప్పడం కాదు, ప్రేమించమని చూపించేదే ప్రేమ. ఆయన ప్రేమించాడని మాటల్లో చెప్పలేదు. భూమి మీదకి వచ్చి ఏం చేశాడు ఆయన? మన పాపలు ఆయన మీద వేసుకుని సిలువ యాగం అయ్యాడు, బలియాగం అయ్యాడు. చెమట కార్చినట్టు రక్త బిందువులు కార్చాడు ఆయన. కార్చి చివరికి మన కోసం మనం చేసిన పాపాల కోసం ఆయన బాధలన్నీ భరించి ఇది నా ప్రేమ అని వెల్లడి చేసుకున్నాడు ఆయన. అంత గొప్ప పరిశుద్ధుడి కోసం చిన్న పని కూడా మనం చేయలేకపోతున్నామంటే అది విశ్వాసం కాదు. గమనించండి సంగమా. ఇక మీదట నాటి రీతిగా కాకుండా విశ్వాసం అనే ఈ డాలుని పట్టుకుని నడిచేలాగా మనం నడవాలంటే, ఉండాలంటే మనతో క్రియ ఉండే విశ్వాసమే ఉండాలి. క్రియ లేని విశ్వాసం ఎప్పటికీ పనికిరాదు. దేవుడికి నచ్చదేమన్నా ఉందా అంటే క్రియ ఉన్న విశ్వాసమే. చాలామంది భక్తుల జీవితాలు చూడండి, చూసి దాని ప్రకారంగా మనం నడుచుకుందాం. లేచి నుంచండి, ప్రార్థన చేసి ముగించుకుందాం.